ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి హల్లెలూయా చెప్పుకుందాం. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మరోసారి మిమ్మల్ని కలుసుకోవడానికి కృపనిచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో మాట్లాడాలని, మరి ముఖ్యంగా యవనస్తులతో మాట్లాడాలని దేవుడు నన్ను ప్రేరేపించగా ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక మాట నేను చదువుతాను, గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14-16 వాక్యాలు చదివితే, నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులయుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ప్రియమైన వారలారా, పేతురు భక్తుడు చెప్తున్నాడు. లేవియాకాండం 19వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడిన మాటను ఈ చోట పేతురు భక్తుడు ఉదహరిస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుణ్ణి, నా పిల్లలు కూడా ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నానంటే పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాను అంటున్నాడు. ఆ మాటనే పేతురు భక్తుడు ఈ చోట రాస్తూ ఆయన అంటున్న మరొక మాట ఏంటంటే, మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా, మీరు నడిచే ప్రతి మార్గంలో కూడా, మీరు చేసే ప్రతి ఆలోచనలో కూడా పరిశుద్ధత కనబడాలి అన్నట్టుగా పేతురు భక్తుడు రాస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈ పరిశుద్ధతను గురించి చాలా విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. కానీ ఈ రోజున సమాజం యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే మానవుడు పరిశుద్ధతలో ఎంతగా తగ్గిపోయి అపవిత్రత కొరకు ఎంతగా ప్రాకులాడుతున్నాడు అనే విషయాన్ని ఏ రోజు పేపర్లో చూసినా మనం గమనించవచ్చు. ఆ మధ్యకాలంలో ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మనుషులు మృగాలై ప్రవర్తిస్తున్న దినాలు ఈ దినాలు. డార్విన్ అనే ఒక ఆయన మానవుడు కోతి నుంచి పుట్టాడని ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. మొత్తం మీద ఆయన సైంటిస్ట్ కనుక ఏ సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చినా ఈ రోజున మానవుడి యొక్క ఆలోచన విధానం ఎలాగుందంటే, నేను ఎలాగ జంతువు నుండే పుట్టాను కనుక జంతువు లక్షణాలు నాలో కొన్ని ఉంటూ ఉంటాయి కనుక అప్పుడప్పుడు నాలో ఆ జంతు లక్షణాలు బయటకు వస్తున్నాయి అన్నట్టుగా తను తాను సమర్థించుకుంటూ జంతువులాగా ప్రవర్తిస్తున్న పరిస్థితి. భార్యని ముక్కలు చేసి చూస్తే ఎలా ఉంటుందని కత్తితో ముక్కలు చేసిన గనులు ఉన్నారు, పేపర్లో చదివాను. కన్నబిడ్డ జీవితాన్ని పాడు చేసిన తండ్రులు ఉన్నారు ఈ సమాజంలో. తోడబుట్టిన చెల్లెల్నే చెరిచిన అన్నలు అనడానికి కూడా అసహ్యమైన పరిస్థితి. అలాంటి మహానుభావులు కూడా ఈరోజు ఉన్నారు. కట్టుకున్న భార్య 100 ఏళ్ళు కలిసి జీవిద్దామని తన ఇంట్లో అడుగు పెడితే ఆమెను చిత్రహింసలు పాలు చేసి ఆత్మహత్య చేసుకునేటట్లుగా చేసే భర్తలు ఈ దినాల్లో ఉన్నారు. ఏమిటి కారణం అని ఈ విషయాన్ని అంతటినీ ఒక్కసారి పరిశీలించి చూస్తే, దేవుడు తన పోలికగా సృష్టించిన నరుణ్ణి ఏ విధము చేతనైనా దేవుని యొక్క మార్గాల నుండి తప్పించి దేవుని సృష్టిని పాడు చేయాలనే సంకల్పంతో అపవాది లేదా ఈ యుగ సంబంధమైన దేవత మానవుని మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలగజేసి ఈ రోజున రకరకాల పాపపు కార్యాలకు మనుషుల్ని పురికొల్పుతుంది. మరి ముఖ్యంగా యవనస్తుల్ని పురికొల్పుతూ ఉండడం మనం గమనించగలం. సరే, యవనస్తులేనా అండి అని మీరు అడగొచ్చు. ఈ రోజున పాపం ఎంతగా విస్తరించిందంటే, ఒక 80 సంవత్సరాల వృద్ధుడిని భార్య చనిపోయింది కదా, మళ్ళీ పెళ్లి చేసుకుంటావా అని అడిగితే, నాకెందుకు ఈ వయసులో కాటికి కాళ్ళు చాపుకున్నాను కదా అనాల్సింది పోయి నాకెవరు పిల్లనిస్తారు అంటున్నాడు. అంటే ఇస్తే చేసుకోవాలనే ఆలోచన. ప్రియమైన వారలారా, పరిశుద్ధత నుండి మానవుడు తప్పిపోవడానికి కారణం ఏమిటి
అనే విషయాన్ని గమనిస్తే, ఏదైనా తోటలో ఆదాము అవ్వలను సృష్టించిన దేవుడు వాళ్ళు సమస్త విషయాల్లో పరిశుద్ధ ప్రవర్తన కలిగిన వారిగా ఉన్నారు గనక మహిమతో వారిని నింపాడు. మహిమతో వారు ఉన్నంతకాలం దేవునితో వారు మాట్లాడుతూనే వస్తున్నారు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటను వినక సృష్టించబడిన దాని మాట విన్నారో మహిమను కోల్పోయారు. మహిమను ఎప్పుడైతే కోల్పోయారో దేవునితో సంభాషించే అనుభవాన్ని కూడా పోగొట్టుకున్నారు. దేవునికి దూరం అయిపోయారు. దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయారు. వారు కోల్పోవటమే కాకుండా వారు ఏదైతే శాపాన్ని పొందారో పాపం చేసి, ఆ శాపాన్ని వారి పిల్లలమైన మనం మీద కూడా తీసుకొని వచ్చారు. ఈ రోజున ఒక యవనస్తుడు కానీ ఒక మనిషి కానీ అపవిత్రత కొరకు ప్రాకులాడుతున్నాడు, అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, రకరకాల శరీర కోరికల్లో జీవిస్తున్నాడు, త్రాగి శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు అంటే అర్థం ఏంటంటే ఇది ఈనాటిది కాదు, ఆది పితరుల నుండే మన మీదకి వచ్చిన శాపం. ఆ శాపాన్ని తొలగించాలనే ప్రభు అయిన యేసుక్రీస్తు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 రాయబడిన మాట ఏంటంటే, అమూల్యమైన రక్తం చేత, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం చేత మానవుణ్ణి పాపము నుండి విడిపించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు భూమికి దిగివచ్చి తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. ఎవరైతే ఆయన నా కొరకు రక్తాన్ని చిందించాడు అని విశ్వసిస్తారో, ఎవరైతే నేను పాపిని, ప్రభు నా కొరకే తన రక్తాన్ని చిందించాడు అని విశ్వసిస్తారో, ప్రభువా నీ రక్తంలో నన్ను కడుగు అని అడుగుతారో, ఆ అడిగిన ప్రతి ఒక్కరిని, విశ్వసించిన ప్రతి ఒక్కరిని తన అమూల్యమైన రక్తం చేత కడిగి శుద్ధి చేయడానికి యేసు ప్రభు ఈ భూమికి దిగి వచ్చాడు. దిగి వచ్చిన వాడు ఆ కార్యాన్ని చేశాడు. ఈరోజు కూడా ఆయన చేస్తూనే ఉన్నాడు. ఎవరైతే తనకు విధేయులు అవుతారో వారందరినీ తన రక్తం చేత శుద్ధి చేసి తన పిల్లలుగా చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ అమూల్యమైన రక్తం చేత మనల్ని శుద్ధి చేసిన దేవుడు తండ్రి అయిన దేవుడితో అంటున్నాడు, ఇదిగో ఈ వ్యక్తి కొరకు నా రక్తాన్ని నేను చిందించాను, ఈ వ్యక్తిని నా రక్తము ద్వారా నీతిమంతునిగా మీరు తీర్చండి అని తండ్రికి చెప్తున్నాడు. ఈ రోజున యేసు ప్రభుని నమ్ముకున్న నేను నీతిమంతుణ్ణి అని బైబిల్ అంటుంది. ఎలాగా నేను నీతిమంతుణ్ణి అయ్యానంటే, క్రీస్తు యేసు చిందించిన రక్తము చేత నేను కడగబడ్డాను కనుక, ఆయన దేవుడని నేను విశ్వసించాను కనుక ఈ రోజున బైబిల్ ప్రకారం నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను. ఈ భూమి మీద నేను ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు, కానీ మొత్తం మీద బ్రతికినంతకాలం ఆయనకు నమ్మకంగా నేను బ్రతికితే, ఆయన రక్తం చేత కడగబడిన నేను అంతమంది ఆయన మహిమలో ప్రభు నన్ను చేర్చుకుంటాడు. నేనుండు స్థలంలో మీరుండాలని నేను కోరుకుంటున్నానన్న యేసు ప్రభు తానుండే స్థలానికి ఒక దినాన నన్ను తీసుకొని వెళ్తాడు. నన్ను మాత్రమే కాదు, ఆయన రక్తాన్ని ఎందరైతే విశ్వసిస్తారో, ఆయన రక్తము చేత ఎందరైతే కడగబడతారో, ఆయన నా కొరకు ప్రాణం పెట్టిన వాడని ప్రభువా నన్ను క్షమించని ఎందరైతే అడిగి ఆయన పాదాలు పట్టుకుంటారో వారందరినీ కూడా ఆయన దేవునికి సమీపస్తునిగా చేస్తాడు. ఆదాము శాపము ద్వారా దేవునికి దూరమైన మానవుణ్ణి ఈ రోజున యేసు రక్తం దేవునికి సమీపంగా చేస్తూ ఉంది. ఈరోజు నీ కొరకు కూడా ఆయన రక్తం ఎదురు చూస్తూనే ఉంది. నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తంతో కడుగా నువ్వు అడగగలిగితే చాలు, ప్రభు ఈరోజు నేను కడిగి శుద్ధి చేసి దేవునికి సమీపస్తునిగా చేసి ఒక రోజున మహిమలో నేను చేర్చుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు నీకు ఆయన తప్పక అనుగ్రహిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధత విషయంలో చాలా వాక్యాలను మనం బైబిల్లో చూడొచ్చు. తెస్సలోనికీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు పరిశుద్ధత యందు మీ ఘటాన్ని కాపాడుకోండి అంటాడు. కొరింథీయులకు రాస్తూ అంటారు, మీరు దేవుని ఆలయం కనుక ఆ ఆలయాన్ని మీరు కాపాడుకోవాలి, అపవిత్రమైన కార్యాలు చేయకుండా అంటాడు. ఈ రోజున యేసు ప్రభువుని నమ్ముకున్న వారి జీవితాల్లో కూడా అప్పుడప్పుడు అపవిత్రమైన కార్యాలు తొంగి చూడటం చాలా దారుణం, బాధాకరం. ఎందుకని అనే ప్రశ్న నాకు జనించినప్పుడు లేఖన భాగాలను నేను చదివాను. హబక్కూకు గ్రంథంలో 1వ అధ్యాయం 15వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, సాతానుడట
ప్రజల్ని తన గాలానికి చిక్కించుకొని, గాలానికి చిక్కకపోతే వల వేసి, ఆ వల కూడా చిక్కకపోతే ఉరివేసి, మొత్తం మీద ఏదో రకంగా మానవుడిని చిక్కించుకోవాలని ప్రయత్నిస్తూ, చిక్కబడిన వారిని చూసి వాడు సంతోషిస్తూ గంతులు వేస్తున్నాడు అని రాయబడింది. ఈ రోజున శరీర కార్యాలు నెరవేర్చుకుంటున్న వారిని చూసి సాతాను సంతోషిస్తూ ఉంటాడట. యుగ సంబంధమైన దేవత సంతోషిస్తూ ఉంటాడట. సృష్టించబడిన వారు సంతోషిస్తూ ఉంటారట. సృష్టికర్త ఏమో దుఃఖపడతాడట. సృష్టించబడిన వారు ఉన్నారే, వారు సంతోషపడుతూ ఉంటారట. ఓహో, వీళ్ళు నా బిడ్డలు, నాకు సంబంధించిన సంతానం వీళ్ళంతా అనుకుంటూ ఉంటాడట. వాడు కనలేదు, పెట్టలేదు, కన్నవాడు సృష్టికర్తే. సాతానుడు గంతులు వేస్తూ ఉన్నాడట పాపంలో ఉన్న వాళ్ళని చూసి. ఆహా, నాకు దొరికారు, వీళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాదు అని. యేసు ప్రభువుని నమ్ముకున్నామని చెప్పుకుంటూ, బాప్తిస్మం తీసుకున్నామని చెప్పుకుంటూ, పరిశుద్ధాత్మ అభిషేకం పొందామని కూడా చెప్పుకుంటూ, మేము దేవుని యందు భయభక్తులు కలవారమని కూడా చెప్తూ, కొంతమంది ఈ అపవిత్రతలో చిక్కుకొని పోవడం శోచనీయం, బాధాకరం. అలాంటి వారిని చూసట సాతానుడు మరి ఎక్కువగా గంతులు వేస్తుంటాడట. మరి ఎలాగా? యేసు ప్రభువుని నమ్ముకున్న వారి జీవితాల్లో కూడా, యవనస్తుల జీవితాల్లో కూడా, పెద్దల జీవితాల్లో కూడా ఈ అపవిత్రత కనబడటం సహించగలిగిన విషయమా? ఇది దేవుని నామానికి అవమానం కలిగించే విషయం కదా. ఇది దేవుని నామానికి ఘనత తెచ్చే విషయం కాదు కదా. ఒక్కసారి గమనించండి. ఒక యవనస్తుడు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఇంక నేను పాపం చేయకూడదని తీర్మానం చేసుకున్నాడు. స్నేహితులు వచ్చారు ఎక్కడి నుంచో, పెద్ద పెద్ద పట్టణాల నుండి, బలవంతం చేశారు. ఒక్కసారి మరలా మనం వెనక త్రాగిన ఆ త్రాగుడు విందులో పాల్గొందామని. అతడు ఒప్పుకోలేదు. నువ్వు కామ్గా కూర్చోరా, మేము పార్టీ చేసుకుంటుంటాము, నువ్వు మా స్నేహితుడు కనుక మన 15 మంది సంఖ్యలో ఒకళ్ళు తగ్గినా మాకు బాధగా ఉంటుందిరా అన్నారు వాళ్ళు. మోమాటానికి వెళ్ళాడు. ఆ బార్లో కూర్చొని తాగుతూ ఉంటే సమయం అయిపోయిందని, అప్పటికే ఆ సిటీలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. పోలీసులు రైడ్ చేశారు. త్రాగిన వాళ్ళంతా తప్పించుకున్నారు. త్రాగని ఈ వ్యక్తి దొరికిపోయాడు. దొరికిపోయిన ఈ వ్యక్తి అవమానానికి తట్టుకోలేక జీవితాన్నే ముగించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ అంటుంది ఒక పక్షిరాజు ఉన్నాడు. అతడు చాలా ఎత్తైన స్థలాల్లో ఎగురుతాడు. ఎత్తైన స్థలాల్లో ఎగరవలసిన పక్షిరాజు సరదాగా ప్రజలను ఆట పట్టిద్దాంలే అని అటు ఇటు ఎగురుతూ గంతులు వేస్తూ, ఏదో భూమి మీద దగ్గరలో ఎగిరితే ఎలా ఉంటుందో చూద్దామని ఆలోచించి తక్కువ ఎత్తులో ఎగురుతూ ఉన్నాడు అనుకోండి. అంటే ఆత్మీయంగా ఉన్నత స్థితిలో ఉండాల్సిన వ్యక్తి వాక్యాన్ని చదువుతూ, ప్రార్థన చేస్తూ, పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ, దేవుని మందిరానికి వెళ్తూ, దైవ సేవకుడు మాటకు లోబడుతూ ఉండాల్సిన వ్యక్తి కొన్ని రోజులు ప్రార్థనకు పోకపోతే ఏమవుతుంది, కొన్ని రోజులు బైబిల్ చదవకపోతే ఏమవుతుందిలే, కొన్ని రోజులు సంఘానికి వెళ్ళకపోతే ఏమవుతుందిలే అని ఆలోచన చేస్తే ఎలా ఉంటుందో, అలాగే పక్షిరాజు ఎగరవలసినంత ఎత్తులో ఎగరకుండా తక్కువ ఎత్తులో ఎగురుతూ వెళ్ళాడు అనుకోండి. వేటగాడి బాణానికి ఆ పక్షిరాజు దొరికిపోతాడు. దొరికిపోయి నేల కూలిపోతాడు. ఈ రోజున బైబిల్ అంటుంది నీవు ఆత్మలో వర్ధిల్లుచూ ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఆత్మలో వర్ధిల్లుచూ ఉంటే నీవు అన్నీ సుఖముగా సౌఖ్యముగా జీవించడానికి ప్రభువు నీకు సహాయం చేస్తాడు. ఆత్మలో వర్ధిల్లకుండా దరిద్రం నన్ను వెంబడిస్తుంది, రోగాలు నన్ను వెంబడిస్తున్నాయి, నువ్వు బాధపడితే ఏం ప్రయోజనం? నా ప్రియుడా గాయు, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో నువ్వు సుఖంగా సౌఖ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటాడు. అంటే ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో నువ్వు సుఖంగా సౌఖ్యంగా ఉంటావు. ఆత్మలో వర్ధిల్లకపోవడానికి కారణం ఏంటంటే అన్ని విషయాల్లో, దేవుని సంబంధమైన విషయాలలో నువ్వు వెనకబడుతూ ఉన్నావని అర్థం. నువ్వు చేస్తున్నదే భక్తి అనుకుంటున్నావని అర్థం. అయితే ఈ రోజున మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక యవనస్తుడు తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి కొన్ని హెచ్చరికలు లేఖన భాగాల్లో రాయబడిన మాటను మీకు చూపించాలనుకుంటున్నాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 15వ వాక్యంలో రాయబడిన మాట నేను చదువుతాను, గమనించండి. 4వ అధ్యాయం 15వ వాక్యం. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడువకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. ఈ 15వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, భక్తిహీనుల మార్గంలోనట ఒక వ్యక్తి
ప్రవేశింపకూడదు. నెంబర్ 1. రెండో విషయం ఏంటంటే తప్పించుకొని తిరగాలి. నెంబర్ 2. నెంబర్ 3, దాని నుండి తొలగిపోవాలి. భక్తిహీనుల మార్గం నుండి తొలగిపోవాలి. నెంబర్ 3. నెంబర్ 4 ఏంటంటే భక్తి గల మార్గాలలో, అంటే దేవుని మార్గాలలో సాగిపోవాలి. హల్లెలూయా. మొట్టమొదటి విషయం భక్తిహీనుల మార్గంలో ప్రవేశించకూడదు. రెండో విషయం తప్పించుకొని తిరగాలి. మూడో విషయం తొలగిపోవాలి. నాలుగో విషయం సాగిపోవాలి దేవుని మార్గాలలో. ఈ 4 విషయాలు ఒక యవనస్తుడైనా యవనస్తురాలైనా, ఒక నడి వయస్కుడైనా, ఒక మనిషి అనబడేవారు ఎవరు పాటించినా తప్పనిసరిగా పరిశుద్ధతను కాపాడుకుంటారు. హల్లెలూయా. వీటిలో దేనిని పాటించకపోయినా పరిశుద్ధతను కోల్పోయి సాతాను ఒడ్డిన వలలో, ఉరిలో, గాలంలో చిక్కుకుంటారు. అప్పుడు జీవితం ముగింపు బహు భయానకంగా ఉంటుందనే మాట వాస్తవం. ఒక్కొక్క విషయాన్ని గమనించాలని నేను కోరుకుంటున్నాను. మొట్టమొదటిది ప్రవేశింపకూడదు. దుష్టుల మార్గం లేదా భక్తిహీనుల మార్గంలో ప్రవేశింపకూడదు. చూడండి, ఆదికాండం 34వ అధ్యాయం 1-2 వాక్యాలు చూస్తే అక్కడ ఒక యవనస్తురాలి యొక్క జీవితాన్ని మనం గమనించవచ్చు. యాకోబు చాలా భక్తి కలిగిన వాడు, దేవునితో మాట్లాడిన వాడు, దేవునితో పోరాడి గెలిచిన వాడు, దేవునితో సంబంధ బాంధవ్యాలు కలిగిన వాడు, మోసగాడైన వాడు జయించిన వాడుగా ఇశ్రాయేలుగా మారాడు, వీరుడిగా మారాడు. అలాంటి వాడు తన బిడ్డలకి దేవుని గురించి ఎన్ని విషయాలు చెప్పుంటాడో ఒకసారి ఆలోచించండి. దేవుడు చేసిన అద్భుత కార్యాలు, అబ్రహాం ఇస్సాకులకు దేవుడు ఏ విధంగా తోడై ఉన్నాడు, ఎర్ర సముద్రం ఎలా పాయలైంది, దేవుని మాటకు విధేయుడై ఇస్సాకు ఎలాగా 100 ఫలం పొందాడు. ఈ విషయాలన్నీ కూడా చెప్పి మనం ఎప్పుడు దేవుని మాటకు లోబడి ఉండాలి నాయనా, భక్తిహీనుల మార్గంలో ప్రవేశించకూడదని చెప్పుంటాడు ఆయన. తాము నివసిస్తున్న ప్రదేశం భక్తిహీనులు నివసించే ప్రదేశమైనా మనల్ని మనం పవిత్రంగా కాపాడుకోవాలని హెచ్చరించి ఉంటాడు. తప్పనిసరిగా చెప్పుంటాడు. చెప్పండి తల్లిదండ్రులు ఎవరు ఉండరు, చెప్పకుండా ఉన్నారు అంటే వాళ్ళ బిడ్డల నాశనాన్ని కోరుకుంటున్నానని అర్థం. నువ్వు యేసుప్రభువుని నమ్ముకొని నీ బిడ్డలు ఎలా తిరుగుతున్నా నువ్వు పట్టించుకోవట్లేదంటే వాళ్ళ నాశనాన్ని నువ్వు కోరుకుంటున్నావు అని అర్థం. నువ్వు యేసుప్రభువుని నమ్ముకొని చర్చికి వస్తూ వాళ్ళు చర్చికి రాకపోయినా పర్లేదులే నాయన తిరగండి అని చెప్తున్నావు అంటే నువ్వు వాళ్ళ నాశనాన్ని కోరుకుంటున్నావు అని అర్థం. నీకు మాత్రం భక్తి కానీ వాళ్ళకు భక్తి అవసరం లేదని అర్థం. నాయన పళ్ళు ఊడిపోయిన తర్వాత నమ్ముకోవచ్చులే, తొందర ఏం లేదులేని పిల్లలకు నువ్వు చెప్తున్నావు అని అర్థం. ఈ రోజున పరిశుద్ధుడైన యేసయ్యని పిల్లలకు పరిచయం చేయక గుండెలు బాదుకుంటున్న యేసు ప్రభువుని నమ్ముకున్న తల్లిదండ్రులు ఉన్నారు. ఎందుకు వాళ్ళు నమ్ముకోవడం వ్యర్థం? ఎలాగో గుండెలు బాదుకోవాల్సిందే నువ్వు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, ఎందుకంటే నీ బిడ్డలను ఆ మార్గాల్లో నువ్వు నడిపించలేదు కనుక. ఈరోజున ఆలోచించు, నీ పిల్లలు ఆయన మార్గాలలో ఉన్నారా, ఆయన మాటకు లోబడుతున్నారా, లేదా విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నారా? ఒకవేళ నువ్వు ఎంత చెప్పినా వినకుండా ఉంటే నువ్వు మోకరించి కన్నీటితో ఉపవసించి ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన దేవుని యొక్క సింహాసనాన్ని కదిలిస్తుంది. బిడ్డలు లేని హన్న కన్నీటితో బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలో మొరపెడితే దేవాది దేవుడు ఆమెకి మగబిడ్డను గ్రాంట్ చేశాడు. అంతే, చక్కటి బిడ్డ పుట్టాడు, గొప్ప ప్రవక్త అయ్యాడు, అతని కీర్తి నలుదిశలా వ్యాపించిందని సమూయేలు 1 గ్రంథం 1 అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. కన్నీటి ప్రార్థన వ్యర్థం కాదు. నీ కన్నీటిని అంతటిని తన కవిలలో దాచి ఉంచే దేవుడు మన దేవుడు. ఎందుకు నువ్వు కన్నీరు కార్చావో ఆయన అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకున్న దేవుడు తగిన సమయంలో నీకు జవాబిస్తాడు. కనుక నువ్వు కన్నీరు కార్చాలి. అంతేగాని నీ పిల్లలు చేసే వికృత చేష్టలేదు ఆనందించే వ్యక్తిగా ఉండకూడదు. ఎవరైనా అడిగితే నేనంటే పెద్దదాన్నండి, మనం అంటే పిల్లలు వాళ్ళు చేయకుండా ఉంటారా? మనం చర్చికి వెళ్తున్నామంటే భక్తిగా ఉంటాము. పిల్లలు వాళ్ళు చేయకపోతే ఎవరు చేస్తారండి తప్పులు? వాళ్ళు తిరగకపోతే ఎవరు తిరుగుతారండి సినిమాల చుట్టూ? వాళ్ళు తిరగకపోతే ఎవరు తిరుగుతారండి బార్ల చుట్టూ? పోనీ నీకు క్షమించేద్దాం, ఆ వయసులో ఉన్నప్పుడు నేను కూడా అలాగే చేశాను అని నవ్వేవాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజున. దౌర్భాగ్యం ఇది. పరిశుద్ధులైన దేవుడిని నమ్ముకున్న నీవు పరిశుద్ధులైన దేవుడిని పిల్లలకు పరిచయం చేయాలి. హల్లెలూయా. నువ్వు పరిచయం చేసిన వాళ్ళు వినలేదంటే నువ్వు కన్నీటితో ప్రార్థించు. ఇక్కడ అదే జరిగింది. యాకోబు పరిచయం చేశాడు కానీ దీనా వినల. యాకోబు చెప్పిన మాటలన్నీ విన్నది, కానీ ఒక రోజున సాతానుడు ఏమి వల వేశాడో ఉరివేశాడో కానీ 34వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, లేయా యాకోబుకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను.
ఆ దేశము నేలిన హివీయుడైన హమోరు కుమారుడకు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. ఆ దేశపు కుమార్తెలను చూడటానికి వెళ్ళిందంట. ఎవరు ఆ దేశపు కుమార్తెలు? అవిశ్వాసులు. బైబిల్ ఏం చెప్తుంది? అవిశ్వాసులతో పలకరిస్తే పలకండి, దారిలో కనబడితే నవ్వండి, లేకపోతే ఇంటికి వస్తే కొద్దిగా మంచినీళ్ళు ఇచ్చి పంపించమంటుంది. కానీ అవిశ్వాసులతో సాంగత్యం చేయొద్దంటుంది బైబిల్. ఎందుకంటే సాంగత్యం మహాప్రమాదకరం. నీ కుటుంబం విశ్వాస కుటుంబమైనా ఒక అవిశ్వాసిని నీ ఇంట చేర్చుకుంటూ ఉంటే కొన్ని రోజులకి నీ కుటుంబానికే అతడు అవమానం తీర్చిపెట్టచ్చు, చెప్పలేం. ఎందుకంటే అతడు సాతాను సంబంధి కనుక దేవుని కుటుంబమైన నిన్ను పాడు చేయాలనేది అతని ఉద్దేశంగా ఉంటుంది. అతని ఉద్దేశం కాకపోయినా అతన్ని నడిపిస్తున్న సాతాను అతన్ని ప్రేరేపిస్తాడు ఆ విధంగా. ఈ అమ్మాయి ఆ దేశపు కుమార్తెలు చూడటానికి వెళ్ళిందట. అక్కడ ఆ దేశానికి పరిపాలకుడిగా ఉన్న, ఆ ప్రాంతానికి నాయకుడిగా ఉన్న ఒక ఆయన కుమారుడు షెకెం అనేవాడు, హమోరు కుమారుడు షెకెం అనేవాడు ఆమెను చూసి ఆమెను పట్టుకున్నాడు, ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచాడు. ఇది సంగతి. అవిధేయులతో సాంగత్యం చేస్తేనట దేవుని ఉగ్రత నీ మీదకి ఎప్పుడు వస్తుందో తెలియదట, మొత్తం మీదకి వచ్చి తీరుతుందట. అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తున్నాడు, అవిధేయులతో సాంగత్యం చేయకుడి, అవిధేయులతో విజ్జోడిగా ఉండకుడి. పలకరించండి, మాట్లాడండి, కానీ వాళ్ళకి సంబంధించిన ఆచార వ్యవహారాల్లో కానీ లోతుల్లోకి వెళ్ళకూడదు. జాగ్రత్తగా పరిశుద్ధతను కాపాడుకునేవాడు లోతులకు వెళ్ళడు. ఈ అమ్మాయి వాళ్ళని చూడటానికి వెళ్ళిందంటే ఇంట్లో భక్తిగా ఉండకుండా వెళ్ళిన ఆమెని ఒక దుర్మార్గుడు చూశాడు. అసలు కనీసం ఆమెను వివాహం చేసుకుందామని ఆలోచనతో కానీ, వాళ్ళ తండ్రిని సంప్రదించడం కానీ, అన్నలను సంప్రదించడం కానీ, లేకపోతే నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం కానీ, కనీసం మాన మర్యాదలు ఏం ప్రవర్తించకుండా చూశాడట, పట్టుకున్నాడట, శయనించాడట. జీవితం పాడైపోయింది. ఒక యవనస్తురాలి జీవితం పాడైపోయింది. ఆమె జీవితమే పాడైపోయిందే దానివలన కాదు. ఈ సంగతి తెలుసుకున్న ఆమె అన్నలు వాళ్ళను నరికివేసి నరహంతకులైపోయారు. ఈ సంగతి తెలుసుకున్న ఆమె అన్నలు అలా అవమానం చేసిన వాళ్ళని కత్తివాత హతము చేసి నరహంతకులైపోయారు యాకోబు కుమారులు. నా ప్రియమైన యవన బిడ్డలారా, మీరు అడుగు వేసేటప్పుడు బహు జాగ్రత్తగా వేయాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. నీ ఇష్టం వచ్చినట్టుగా శక్తి ఉంది, ఓపిక ఉంది, యవన కాలం ఉంది కదా అని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా అడుగులు వేసావనుకో, నువ్వు వేసే ప్రతి అడుగు కూడా నీ కుటుంబం అంతటి పరువు ప్రతిష్టల మీద ఆధారపడిన సంగతి వాస్తవం. ఆ అమ్మాయి చేసింది పని, ఆ పని కుటుంబం అంతా చిందరవందరైపోయి అన్నలు నరహంతకులు అయిపోయారు. ఈ రోజున అనేక కుటుంబాలు యవనస్తుల యొక్క విచ్చలవిడి ప్రవర్తన వలన కుటుంబాలకు అవమానాలు కలిగి తల్లిదండ్రులు తల ఉంచుకుంటున్నారు, అన్నదమ్ములు తల ఉంచుకుంటున్నారు. వాళ్ళ జీవితం కూడా ఏమైనా సుఖంగా ఉంటుందా అని అంటే ఒక రోజున వాళ్ళ జీవితం కూడా పాడైపోతూ ఉంది. ఈ అమ్మాయి జీవితం ఏమైంది? ప్రవేశింపకూడని చోట ప్రవేశించింది ఈ అమ్మాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నాకు తెలిసిన ఒక సంఘటన మీకు నేను చెప్తాను. హైదరాబాద్ వెళ్ళి తాపి పని నేర్చుకొని వస్తానని వెళ్ళాడట, బేల్దారి పని నేర్చుకొని వస్తానని వెళ్ళాడట. వివాహమై 2 పిల్లలు ఉన్న ఒక యవనస్తుడే అతను. ఇంకా అక్కడికి వెళ్ళి ఆ పని చేసుకుంటూ రకరకాల ప్రలోభాలకు లోనై రకరకాల అపవిత్రమైన సాంగత్యాలు నేర్చుకొని చివరికి ఒక దశలో నీరసించి చిక్కి శల్యమైపోయి తిరిగి తన సొంత ఊరుకు చేరుకున్నాడట. డాక్టర్ల చేత పరీక్ష చేయిస్తే అది భయానకమైన వ్యాధి అని చెప్పారట. ఒకసారి నన్ను తీసుకెళ్ళి ప్రార్థన చేయమని చెప్పారు. ఆ భార్యని 2 పిల్లలను చూస్తే నాకే బాధ అనిపించింది. వీడు ఏమి నేర్చుకోవడానికి వెళ్ళాడు, ఏమి నేర్చుకొని వచ్చాడు? ఇతని మరణం వల్ల ఎవరు బాధపడుతున్నారు? అతని భార్య, చిన్న బిడ్డలు బాధపడుతున్నారు. కారణం ఏమిటనంటే అతడు ప్రవేశించకూడని స్థలాల్లోకి ప్రవేశించి చేయకూడని సాంగత్యాలు చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని రొట్టె తునక మాత్రమే మిగిలిపోయింది అతనికి వేశ్య సాంగత్యం వల్ల. తను నశించిపోయాడు అలాగా. కానీ అతని మీద ఆధారపడ్డ భార్య బిడ్డల పరిస్థితి ఏమిటి? ఈ రోజున ప్రియమైన యవనస్తుడా, మధ్య వయస్కుడా, ఇంకా శరీరంలో ఖండబలం ఉన్నవాడా, ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎవరితో సాంగత్యం చేస్తున్నావు, ఏ స్థలాలలో ఏ చోట ప్రవేశిస్తున్నావు?
నువ్వు ప్రవేశించాల్సింది ఎక్కడానంటే దేవుని యొక్క మందిరంలో ప్రవేశించాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలతో సాంగత్యం చేయాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలి. అలా జీవించినప్పుడు జరిగే భయంకరమైన ఫలితం ఏమిటి అనంటే జీవితం పాడైపోతుంది. నీ జీవితం మాత్రమే కాదు, నీ కుటుంబం అంతా అవమానాల పాలైపోతుందన్న సంగతి వాస్తవం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, నిన్ను స్తుతిస్తున్నాను. ఈ దినం ప్రభువా నాయన, ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు నీ ప్రజలతో పంచుకోవాలని ఆశపడుచుండగా ఈ మాటలు విన్న వారు తమ జీవితాలను సరిచేసుకొని నీకు ఘనత తెచ్చే పాత్రలుగా వాడబట్టుకు సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేవుని వాక్యం హెచ్చరిస్తున్న మాట ఏంటంటే నువ్వు ఏ స్థలాలలో ప్రవేశించాలో చాలా జాగ్రత్తగా ఆలోచించి వాక్యాన్ని పరిశీలించి నువ్వు ఆ స్థలాల్లో మాత్రమే ప్రవేశించాలి. ఈ మాటలు నేను అన్యుల గురించి చెప్పట్లా. అన్యులను ఎలాగా వాళ్ళు భ్రష్ట మనసుకు అప్పగించారు కనుక వారి మార్గాల్లో వాళ్ళు సాగిపోతుంటారు. యేసు ప్రభు యొక్క కనికరం వాళ్ళ మీదకి వచ్చినప్పుడు, వాక్యాన్ని విన్నప్పుడు వాళ్ళు రక్షణ పొందుతారు. ఒక రోజున తప్పనిసరిగా వారు కూడా రక్షణ పొందుతారు. ఈ మాటలు ఎవరి గురించి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడంటే ఆయన నమ్ముకున్న వాళ్ళ జీవితాలు ఎలాగ సాతానుడు ఆయన నమ్ముకున్న వాళ్ళను కూడా చిక్కించుకొని పాడు చేస్తున్నాడనే సంఘటనలను మీకు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరొక మాట కూడా ఉంది, మీకు చెప్తాను, గమనించండి. అక్కడ సామెతల గ్రంథం 4వ అధ్యాయం 15వ వాక్యంలో రాయబడిన మాట, మొదటిది వచ్చి ప్రవేశించొద్దు అని ఉంది, రెండోది వచ్చి తప్పించుకొని తిరుగుము అని ఉంది. తప్పించుకొని తిరుగుము అని ఉంది అంటే ఏదైనా ఒక పరిస్థితి ఎదురైనప్పుడు ఆ పరిస్థితి ద్వారా మన వ్రతానికి భంగం కలుగుతుందో, లేకపోతే మన జీవితానికి నష్టం కలుగుతుందో, లేకపోతే మన పరిశుద్ధతకు భంగం కలుగుతుందని నీకు తెలిసినప్పుడు తప్పించుకొని తిరిగేదానికే నువ్వు ప్రయత్నం చేయాలి. కానీ పొరపాటున ఆ మార్గంలోకి వెళ్ళటానికి నువ్వు ప్రయత్నం చేయకూడదు. ఆ వైపు తిరగటానికి నువ్వు ప్రయత్నం చేయకూడదు. ఆ వైపు నువ్వు తిరగకూడదు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మొదట ప్రవేశించొద్దు అంటుంది, రెండో మాట ఏం చెప్తుందంటే తప్పించుకొని తిరుగు. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 5, 7, 8 వాక్యాలు చదివితే సంసోన్ అనే ఒక వ్యక్తిని మనం గమనించవచ్చు. సంసోన్ అనే ఒక వ్యక్తి ఫిలిస్తీయ ప్రాంతానికి వెళ్తున్నాడు. సంసోన్ అనే వ్యక్తి ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకటిని చూచి ఆమె యందు ఇష్టం కలిగి తన తల్లిదండ్రులను తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్తున్నారు. తల్లిదండ్రులు పెద్దగా ఇష్టపడలేదు. ఎందుకంటే మన జాతిలో ప్రజలు లేరా, ఫిలిస్తీయ కుమార్తె నీకెందుకు అవసరం అన్నట్టుగా తల్లిదండ్రులు ఎదిరించి చూశారు చాలా వరకు. కానీ అతను వినలా. సరే వెళ్తున్నవాడు తిమ్నాతు అనే ప్రాంతంలో ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు ఒక కొదమ సింహం అట అతనికి ఎదురుగా బొబ్బరించుచూ వచ్చిందట. దాన్ని ఆయనట మేక పిల్లను చీల్చినట్టుగా చీల్చివేశాడట. దేవుడు అతన్ని వ్రతపుత్రునిగా నిర్ణయించాడు. నాజీరు చేయబడిన వాడు లక్షణం ఏంటంటే చనిపోయిన దానిని ముట్టకూడదు, అపవిత్రమైన దాన్ని ఏది తాకకూడదు, అపవిత్రమైన దాన్ని దేన్ని కూడా త్రాగకూడదు, అపవిత్రమైన కార్యాలు చేయకూడదు. యేసు ప్రభుని విశ్వసించిన నీవు నేను కూడా నాజీరు చేయబడిన వాళ్ళమే, వ్రతపుత్రులమే. మన జీవితంలో శరీర కార్యాల జోలికి పోకూడదు అని బైబిల్ చెప్తుంది. మనం ఆత్మఫలాలు ఫలించాలని బైబిల్ చెప్తుంది. మన నోట దూషణ మాట కానీ అపవిత్రమైన మాట కానీ రాకూడదట. బూతులైనను సరసోక్తులైన రాకూడదట. మనం ఎవరిని శపించకూడదట, దీవించాలట. కృతజ్ఞత వచనమే మనం ఉచ్చరించాలి కానీ శాప వచనం ఎవరిని మనం పలకూడదు. ఎవరైనా మనకు కీడు చేసినా నువ్వు నాశనమైపోదువు గాక అనకూడదు. దేవుడు నిన్ను దీవించును గాక అనాల్సిందే. ఇది దేవుడు మన పక్షంగా ఆయనకున్న ఉద్దేశం. మనం అలా జీవించాలని దేవుని యొక్క ఆలోచన. ఎందుకంటే ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు మనల్ని పిలిచాడు కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనా మనం చేయకూడదు. అహరోను జీవితాన్ని గమనిస్తే ఎప్పుడు ఆయన దీవించునే వచ్చాడు. కొత్త నిబంధన కృపాకాలంలో మనం రాజులైన యాజక సమూహం గనక మనం కూడా యాజకులమే కనుక అహరోనులాగా, అహరోను కంటే మరి శ్రేష్టమైన రక్తం చేత కడగబడిన యాజకులం కనుక మన నోట ఆశీర్వచనమే రావాలి కానీ శాపవచనం రాకూడదు. పోకిరి మాటలే మన నోటి నుంచి పలకూడదు. డబుల్ మీనింగ్ మాటలు అస్సలు మాట్లాడకూడదు. ఈ రోజున అనేక మంది విశ్వాసుల సేవకులు కూడా 2 అర్థాల మాటలు మాట్లాడటం, చతురులాడటం ఈ రోజున సాధారణం అయిపోయింది.
అదేమంటే కాసేపు సరదాగా ఉండొద్దా అంటున్నారు. సరదాగా ఉండకూడదని అంటలేదు, కానీ దేవుని ఆత్మ దుఃఖపడుతుందన్న సంగతిని గమనించమని కోరుతున్నాను. ఈరోజు నేను ఈ మాట ఎలా ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడే నువ్వు నాజీరు వ్రతాన్ని కాపాడుకుంటావు. అప్పుడే నజరేయుడైన యేసు మేఘమండలం మీదకి వచ్చినప్పుడు మహిమ శరీరాన్ని ధరించుకొని రెప్పపాటున ఆయన సన్నిధికి చేరతావు. హల్లెలూయా. అంతేగాని నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, బైబిల్ నా చేతిలోనే ఉంటుంది, ప్రార్థన కూడా ఘనంగా చేస్తాను, అన్నం తినేటప్పుడు ప్రార్థన చేయమంటే అందరూ లేచిపోయి అన్నం తినేసి కంప్లీట్ అయిపోయినా కూడా నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను, ఇది కాదు భక్తి. నువ్వు ఎంత ఇస్తున్నావు, ఎంత ప్రార్థన చేస్తున్నావు అనేది కాదు భక్తి. నీవు నీ నాజీరు వ్రతాన్ని కాపాడుకుంటున్నావా లేదా? శరీర కార్యాలను ఒక్కొక్కటిగా చంపుతూ ఆత్మ చేత నడిపించబడేవాడు శరీరేచ్ఛల్ని చంపుతారని రాస్తుంది. చంపుతూ ఒక పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నావా లేదా అని అర్థం. ఏ మార్గాల్లో నువ్వు ప్రవేశిస్తున్నావు? కొన్ని భక్తి జీవితాన్ని పాడు చేసే కొన్ని నీకు ఎదురైనప్పుడు తప్పించుకొని తిరుగుతున్నావా, సరదాగా ముద్దు పెట్టుకుంటున్నావా? ఇది చాలా ఇంపార్టెంట్. ఒక అబ్బాయి యేసుప్రభువుని నమ్ముకున్నాడు. ఈ సంసోన్ అనే ఈ వ్యక్తి కొదమ సింహాన్ని మేకపిల్లని చీల్చినట్టుగా చీల్చివేశాడు. చాలా సంతోషం, బలమైన వాడు గనుక వెళ్ళాడు. మరొకసారి కొంతకాలమైన తర్వాత మరలా ఆ మార్గంలోనే వెళ్తూ ఆమెను తీసుకురావడానికి వెళ్తున్నాడు. ఈసారి కూడా తల్లిదండ్రులు అతనితోనే ఉన్నారు. ఆమెను తీసుకొని రావడానికి వెళ్తూ ఒక్కసారి నేను ఇంతకుముందు ఈ మార్గాల్లోకి వచ్చినప్పుడు నేను చంపానే కొదమ సింహం, దాని శరీరం కుళ్ళు పట్టిపోయిందా లేదా, ఇంకా అలాగే ఉందో ఒక్కసారి చూద్దామని తన దారిని తాను వెళ్ళాల్సిన వాడు, తప్పించుకొని వెళ్ళాల్సిన వాడు కొదమ సింహాన్ని ఏ మార్గంలో అయితే చంపాడో ఆ మార్గానికి తిరిగి ఒకసారి చనిపోయిన సింహాన్ని చూడాలని కోరుకున్నాడు. తప్పించుకొని తిరగాల్సిన వాడు తప్పించుకొని తిరగకుండా పోకూడని మార్గంలోకి వెళ్ళాడు, వెళ్ళకూడని మార్గంలోకి వెళ్ళాడు. అంతలోకి ఆ సింహం కళేబరంలో ఒక తేనె పట్టు కనపడింది అతనికి. తేనెటీగలు ఎగురుతూ కనపడ్డాయి. తేనె చాలా ఎక్కువగా ఉంది. చనిపోయిన దానిని ముట్టకూడదు అని ఇంగిత జ్ఞానం లేకుండా, నాజీర్ వ్రతం కలిగిన వాడు చనిపోయిన దానిని ముట్టకూడదు, వ్రత భంగం అవుతుంది అనే ఆలోచన కూడా లేకుండా, వ్రతపుత్రుడు భ్రష్టుడవుతాడనే ఆలోచన కూడా లేకుండా ఆ తేనె తీసుకొని తాను తినటం మాత్రమే కాక తన తల్లిదండ్రులకు కూడా ఇచ్చాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరగకూడని వైపుకు తిరిగాడు, ముట్టకూడని దాన్ని ముట్టాడు, వ్రతాన్ని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత అతని జీవితంలో జరిగిన సంభవాలు ఒక్కొక్కటి గమనిస్తే ఈ భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది, మరొక వేశ్యతో సాంగత్యం మొదలుపెట్టాడు. ఆ వేశ్య ఈయన బలం ఎక్కడుందో తెలుసుకోవాలని కోరింది. పలుమార్లు ఉరి వేసింది, వల వేసింది, గాల వేసింది. ఇతని చిక్కల, ఎందుకంటే దేవుని ఆత్మ ఇంకా కొద్దిగా పనిచేస్తుంది కనుక. ఫ్యాన్ ఆపేసినా కూడా కొద్దిగా తిరుగుతూనే ఉంటుంది కదా, ఆ తిరిగినంతసేపు బాగానే ఉంటుంది, తర్వాత ఒకరోజు ఆగిపోతుంది. మొత్తం మీద ఆమె విసిగించింది. బెలయాలు ఏం చేస్తుంది? విసిగిస్తుంది. దాని నోటి నుండి తేనె వంటి మాటలు వస్తాయి. ఆ మాటలకి ఈ పురుగులు లాంటి మనుషులు ఆకర్షించబడిపోయి అతుక్కొని పోతారు. అతుక్కొని పోతే అది మింగేస్తుంది. మింగేస్తే ఏం మిగులుతుంది? ఎముకల గూడు మాత్రం మిగులుతుంది. అమ్మ అయ్యా అంటే చివరి కట్టుకున్న భార్య తప్ప నీ గతి ఎవరు కనపడరు. చివరి దశలో తాగుతావు, పరాయి స్త్రీలో తిరుగుతావు, బాగానే ఉంది. చివరి కట్టుకున్న భార్యే నీకు అన్నీ ఎత్తిపోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్త. భార్యను హింసించేవాడు చాలా జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. ఒక రోజున ఆ భార్య పాదాలే నువ్వు పట్టుకోవాల్సి వస్తుంది. ఆ భార్య నీ జీవితాన్ని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రియమైన వారలారా, అతని జీవితం ఎలాగ పతనమైపోయిందంటే వ్రతాన్ని కోల్పోతే విసిగించింది. ఒక దశలో ఇతను తన బలం ఎక్కడుందో కూడా చెప్తే మొత్తం మీద అతని జుట్టంతా కత్తిరించేశారు, గుండు చేసేసారు. అతని బలమంతా పోయింది, కళ్ళు పీకేశారు. జైల్లో దొంగలకి తిరగలు విసిరేవాడిగా, పిండి విసిరేవాడిగా తయారయ్యాడు. ఒక రోజున అతని జీవితం పవిత్రంగా, పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించాల్సిన వ్యక్తి అపవిత్రమైన కార్యాలు చేసి వ్రతాన్ని పోగొట్టుకొని కన్నులు ఊడబెరకబడిన వాడై దొంగలకి పిండి విసిరేవాడిగా తయారయ్యాడు. ఆ తర్వాత అతనితో పాటు ఒక 3000 మందిని అతను చంపాడు, అది వేరే విషయం అనుకోండి. మొత్తం మీద ఇంకా కొన్ని సంవత్సరాలు ఇశ్రాయేలీయులకి న్యాయాధిపతిగా ఉండి పరిపాలించాల్సిన వాడు తప్పించుకొని తిరిగి ఉంటే, ఆ స్థలంలో ఆ చనిపోయిన దానిని ముట్టకుండా ఉంటే, నిన్ను నీ ఆత్మను చంపే వాటి జోలికి నువ్వు పోకుండా ఉంటే,
ఆ చనిపోయిన దాన్ని ముట్టకుండా ఉంటే వ్రతం భంగమయ్యేది కాదు. నాజీరు వ్రతాన్ని పోగొట్టుకునేవాడు కాదు, పవిత్రతను పోగొట్టుకునేవాడు కాదు. పవిత్రతలోనే కొనసాగుతూ మరికొంతకాలం ప్రభువుకు సాక్షిగా జీవించేవాడు. ఈ రోజున యేసుప్రభువుని నమ్ముకొని భక్తిగానే ఉంటున్నారు కొన్ని సంవత్సరాల వరకు. శరీర కార్యాలు మరలా చోటు చేసుకొనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది, కానీ మృతుడవే అని బైబిల్ చెప్పినట్లుగా జీవితాలు జీవిస్తున్నారు మరికొందరు. ప్రియమైన వారలారా, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-3 వాక్యాలు రాయబడిన మాట ఏంటంటే, క్షయమయ్యే దాని కొరకు ఈ రోజున మానవుడు ప్రయాసపడుతున్నాడు, కానీ అక్షయమైన దాని కొరకు జీవితకాలం అంతా ఎదురు చూస్తూ సాగిపోవాలనే ఆలోచన చేయలేకపోతున్నాడు, తప్పించుకొని తిరగలేకపోతున్నాడు. దానియేలు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే 1వ అధ్యాయం 8 వాక్యము, 1వ అధ్యాయం 17 వాక్యాలు గమనిస్తే, రాజు భుజించు భోజనాన్ని అతని ముందు పెట్టారు. దానిలో అపవిత్రమైన ఉన్నమైన సంగతి ఆయనకు తెలుసు. ప్రార్థన చేసుకున్నాడు. తనకు అధిపతిగా ఉన్న వ్యక్తిని అడిగాడు, అయ్యా మాకు శాకాహారం మాత్రమే ఇవ్వమని అన్నాడు. ఈ రాజభోజనం విగ్రహార్పితం కనుక దీన్ని నేను ముట్టను అన్నాడు. ముట్టకూడదయ్యా, దయచేసి నాకు శాకాహారం ఇవ్వమని అడిగాడు. ఇతనికి ఉన్న లోపల ఉన్న ఆలోచన ఏంటి? తాను పవిత్రతని ఎలాగైనా కాపాడుకోవాలి, పరిశుద్ధత కొరకు తాను ప్రాకులాడాలి, తన శరీరాన్ని అపవిత్రపరచుకోకూడదని ఆలోచన. తాను దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నాడు, వ్రతాన్ని పోగొట్టుకోకూడదు, వ్రత భంగం చేయకూడదని ఆలోచన. ఇది 40 రోజుల వ్రతం కాదు, 30 రోజుల వ్రతం కాదు, 3 రోజుల వ్రతం కాదు, 1 నెల వ్రతం కాదు. ఇది చివరి శ్వాస వరకు చేసే వ్రతం, యేసయ్యను నమ్ముకోవటం అనే వ్రతం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిత్య జీవంలో నువ్వు చేరేంత వరకు ఈ వ్రతం కొనసాగుతూనే ఉండాలి, ఈ మార్గంలో నువ్వు సాగిపోతూనే ఉండాలి. దానియేలు యొక్క ఆలోచన ఏంటంటే, తాను అపవిత్రపరచుకోకూడదు, తన శరీరాన్ని అపవిత్రపరచుకోకూడదు. ఈ ఆలోచన అతనిలో, తన గుండెల్లో ఈ మంట ఉండటం వల్ల ఎప్పుడైతే తన అధిపతిని అడిగాడో శాకాహారం ఇవ్వమని, అతనికి దేవుడు దానియేలు మీద దయ కలగజేసి శాకాహారం అతనికి ఇచ్చేటట్టుగా చేశాడు. 10 దినాలు శాకాహారం తిన్నాడు. రోజు మాంసాహారం రాజభోజనం తినేవాళ్ళకంటే ఇతని ముఖమట కళకళలాడుతూ కనపడిందట. కళ సౌందర్యము ఇతనికి కలిగాయట. ఇతడు జ్ఞానము కలిగిన వ్యక్తిగా అతనికి కనబడ్డాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. యవనస్తురాలా, నువ్వు పవిత్రతను కాపాడుకోవాలనే తీర్మానంలో కొనసాగితే నీకు సౌందర్యం దానిదంతా అదే వస్తుంది. జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కళ నీ జీవితంలో, నీ ముఖంలో కలుగుతుంది. ఈ కళ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తారో, ఎన్ని మేకప్లు చేస్తారో, అయినా కళ రాదు. కానీ నువ్వు పవిత్రతను కాపాడుకుంటే సౌందర్యము, అంతరంగ సౌందర్యం నీకు కలుగుతుంది. అంతరంగ సౌందర్యం నీకు నీ ముఖంలో కూడా కనబడుతుంది. కళ నీకు కలుగుతుంది. ఆ కళ నీ జీవితం వైపుకు అనేకులు నువ్వు నమ్ముకున్న ప్రభువుని ఆకర్షించినట్టుగా చేస్తుంది. విశేషమైన జ్ఞానాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. నువ్వు ఎక్కడ అడుగుపెట్టినా దేవుని బిడ్డ అంటే ఇలా ఉండాలి అనే సాక్ష్యాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు. దానియేలు యొక్క పవిత్రతతో కూడిన మనసు, పవిత్రతను కాపాడుకోవాలనుకునే ఆ మనసు తన అధిపతికి దయ కలిగించడం మాత్రమే కాక, రాజుగారికి కన్న కళను, కళ భావాన్ని కూడా దేవుడే స్వయంగా అతనికి చెప్పేటట్టుగా చేసింది. అంత మాత్రమేనా? ఆ కళభావం చెప్తే రాజుగారు వచ్చి దానియేలు పాదాల చెంత సాష్టాంగపడ్డాడు. హల్లెలూయా. అంటే నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటే నీకు సౌందర్యము, కళ, జ్ఞానం కలగటం మాత్రమే కాకుండా దేవాది దేవుడు నీ జీవితం ద్వారా ఘనపరచబడతాడు. హల్లెలూయా. దానియేలు దేవుడే దేవుడు, అతడు యుగయుగములకు దేవుడని రాజు సాక్ష్యం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. హల్లెలూయా. ఒక విగ్రహారాధికుడు ఈ యవనస్తుడు నమ్ముకున్న దేవుడే దేవుడని సాక్ష్యం చెప్పాడు. ఈ రోజున సంసోన్ని గమనిస్తే దేవునికి సాక్షిగా చివరి వరకు బతకాల్సిన వాడు అపవిత్రత కొరకు ప్రాకులాడి వ్రతాన్ని పోగొట్టుకొని జీవితాన్ని భయానకంగా ముగించుకున్నాడు. దానియేలు తప్పించుకొని తిరిగి దేవునికి ఘనత తెచ్చిపెట్టాడు. హల్లెలూయా. ఈ రోజున నువ్వు దేవునికి ఘనత తెచ్చిపెట్టే బిడ్డగా ఉన్నావా? దేవుని నామానికి అవమానం తెచ్చిపెట్టే బిడ్డగా ఉన్నావా? దేవుని నామానికి అవమానం తెచ్చిపెడుతున్నావు అంటే నువ్వు పాడు చేసుకుంటున్నావు అని అర్థం. దేవుని నామానికి ఘనత తెస్తున్నావు అంటే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు కనుక, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తానన్న దేవుడు తప్పక నిన్ను ఘనపరిచి నిన్ను ఉన్నత స్థితికే తీసుకెళ్తాడు, కానీ నిన్ను భూ సంబంధమైన స్థితిలో పొరపాటును కూడా ఆయన పెట్టడు. అందుకే భక్తుడు అంటున్నాడు, పైనున్న వాటిని మీరు వెతకండి, భూమి మీద ఉన్న వాటి కొరకు మీరు ప్రాకులాడకండి. భూమి మీద అసూయ, ద్వేషం, పగ
శరీర కార్యాలన్నీ ఉంటాయి. వీటిని ఒక్కొక్క దాన్ని విసర్జించి మనం ముందుకు సాగమని బైబిల్ చెప్తుంది. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా ఇంకా భూ సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడటం, భూ సంబంధమైన వాటిని వెతకటం, భూ సంబంధమైన వాటి కొరకు తమ జీవితాన్ని అంతా ఖర్చు పెట్టడం, కాపాడుకోవాల్సిన రక్షణని అంతవరకు కాపాడుకోవడం శోచనీయం, బాధాకరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వారలారా, యవనస్తుడైన జాషువా జీవితంలో పవిత్రతను కాపాడుకున్నాడు గనక, దేవుని మాటకు లోబడి జీవించాడు గనక, అపవిత్రతను అసహ్యించుకున్నాడు గనక సూర్యుడు ఆగమంటే ఆగాడు, చంద్రుడు నిలవమంటే నిలిచాడు. చరిత్రలో మరి ఎప్పుడు అలాంటి అద్భుతం జరగలేదని బైబిల్లో రాయబడింది. నా ప్రియమైన యవనస్తురాలా, నీ మాట శక్తి కలిగిన మాటగా మారుతుంది. నీ మాట మహిమ కలిగిన మాటగా మారుతుంది. నీ మాట అద్భుతాలు చేయిస్తుంది. ఒక 8వ తరగతి అమ్మాయి యేసుప్రభువుని నమ్ముకుందట, మోకరించి ప్రార్థన చేస్తుందట. ఎప్పుడు? ఎవరి కొరకు? తన తల్లిదండ్రుల రక్షణ కొరకు. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు యేసుప్రభువుని నమ్ముకున్నారు. దేవుని మందిరానికి వస్తే దైవజనుడు అడుగుతున్నాడు, అమ్మా మీ ఆత్మీయ తండ్రి ఎవరు? మిమ్మల్ని ఎవరు రక్షణలోకి నడిపించారంటే మా ఆత్మీయ తండ్రి ఈ అమ్మాయేనండి అన్నారు. కూతురును పట్టుకొని మా ఆత్మీయ తండ్రిని తల్లి తండ్రి సాక్ష్యం చెప్తున్నారు. ఎంత అద్భుతమో గమనించండి, ఎంత ఆశ్చర్యమో గమనించండి. 8వ తరగతి చదివే బిడ్డ, ఎంత వయసు? ఆమె తల్లిదండ్రులను రక్షణలోకి నడిపించిందట. అంటే యవనస్తుల ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. నా జీవితంలో అయితే యవన కాలపు ఆశీర్వాదాలు నేను పోగొట్టుకున్నాను. ఒక యాపిల్ ఉందనుకోండి, అది కొరకబడితే ఎలాగైనా ఎంగిల్ చేయబడింది. నేను అలాంటి జీవితాన్ని జీవించిన వ్యక్తిని. యవనస్తురాలా, నువ్వు ఇంకా ఎవరు కొరకని యాపిల్ లాగా ఉన్నావు. నువ్వు ఎవరు ఎంగిలి చేయని యాపిల్ లాగా ఉన్నావు. అంటే ఏ పాపము నీకు తగలకుండా నువ్వు జీవిస్తూ ఉన్నావు. అలాగే నీ జీవితంలో భక్తిగా కొనసాగు. దేవుడు నీకు శక్తి కలిగిన మాట ఇస్తాడు. శక్తి కలిగిన మాటతో నువ్వు ఇర్మియా వలె బలమైన సాధనంగా వాడబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచుతున్నాను అంటున్నాడు. పరిశుద్ధత కొరకు నువ్వు ప్రాకులాడితే, ప్రవేశింపకూడని స్థలంలో ప్రవేశించకుండా తప్పించుకొని తిరిగే, నీ జీవితాన్ని పాడు చేసే విషయం మీద ఉన్నప్పుడు తప్పించుకొని నువ్వు తిరగటానికి నువ్వు ప్రయత్నం చేస్తే దేవుడు నీకు శక్తినిస్తాడు, పరిశుద్ధతను కాపాడుతాడు. హల్లెలూయా. పరిశుద్ధతను కాపాడటం మాత్రమే కాకుండా నిన్ను గొప్ప సాక్షిగా చేస్తాడు. దేవుని నామాన్ని నువ్వు ఘనపరిచే వ్యక్తిగా నిలబెడతాడు. నిన్ను చూసిన వారు దేవుని బిడ్డంటే ఇలా ఉండాలని సాక్ష్యం చెప్తారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ విధమైన ప్రవర్తన ఈ వాక్యాన్ని విన్న మీ జీవితాల్లో కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, నిన్ను స్తుతిస్తున్నాను నాయన. ఆత్మీయతలో ఒక వ్యక్తి ఎంతగా ఎదగాలో మీరు స్పష్టంగా తెలియజేశారు. ఒక వ్యక్తి పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలో ప్రభువా మీరు కొన్ని విషయాల ద్వారా మాట్లాడినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అట్టి ధన్యత ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కలుగునట్లుగా మీరు సహాయం చేయమని, ఇంకెవరైనా నా తండ్రి అపవిత్రమైన కార్యాల్లో ఉంటే వారిని రాత్రి మీరు విడిపించి వారి పక్షంగా అద్భుతాన్ని చేసి మీరే నిజ దేవుడని వారు గుర్తించగలిగినట్లుగా మీ పాదాలను హత్తుకున్నట్లుగా సహాయం చేయమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.